అందరికీ నమస్కారము. గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో కీర్తిశేషులు వెల్దండి చక్రపాణి గారి జ్ఞాపకార్థము వారి భార్య శ్యామల గారు ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని వృద్ధులు దీవించారు. బిడ్డలు మంచిగా ఉండాలి. ఈ దయ వల్ల మేమేదో మాకెక్కడ ప్రశాంతం లేక వచ్చినాం. మేము మంచిగా ఉండాలి. మీ ఫ్యామిలీ అందరినీ మంచిగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉన్నోళ్ళని కూడా మా పరిస్థితులు బాగలేక ఉన్నాము. మమ్మల్ని కూడా మా పానాలు మంచిగా ఉండాలి. మా ఆరోగ్యాలు ఉన్నోళ్ళు మనున్నోళ్ళు కనపడతారు కానీ సచిన వాళ్ళు కనపడరు కానీ బాధపడతాం. మేము ఎట్లా కనపడాలి? నెల నెలకు ఆడాది మార్చికి వెళ్ళేదాకా నెల నెలకు ఇక వార్తలే పారు ఇట్లనే అవుతుంది. ఎవరికి కొడుక? నా కొడుకు పెద్ద అయినా కళ్ళ ముందరనే కొడుకు రెండు మొదలు యాక్సిడెంట్ అయింది. ఓ సమానం అంటే ఏంటిది అన్నట్టు? సమానం అంటే ఏంటిదిరా? మంచిగా ఉండాలి, సమానం ఉండాలి అనద్దు. రేపు మళ్ళీ చెప్తా. సరే, ఇక అదే పని, మనకేం పని. ఇక నెయ్యి వేసుకున్నావా? ఇష్టం వచ్చినట్టు వేసుకున్నాడు ఇవాళ నెయ్యి. శంకర్ అయితే ఎన్ని తింటావు నువ్వు? నందవా పూర్ణాలా? చక్రపాణి బాబు చనిపోయిండు కదా. శ్యామలక్క పైసలు ఇచ్చి భక్షాలు చేసి పెట్టు అన్నది. ఏం తింటాను బాపు? తింటానవా? భక్షాలు, నెయ్యి, మంచి ఆనందంగా ఉన్నాం. మా ఇంటికాడ కూడా ఈ నమం లేదు ఇంత ఆనందంగా. స్థలము, మొత్తము, ఫ్యాన్లు, ఆరాం ఉన్నది. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మంచి నిదానంగా ఉన్నాం, నిమ్మలంగా ఉన్నాం. అక్కడ టెన్షన్లు అన్నీ కూడా పోయినాయి. నిమ్మలంగా ఆనందంగా ఉన్నాం. మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సరే బాబు, సరే.